మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 29న మౌని అమావాస్య. దీనినే పుష్య అమావాస్య అని అంటారు. ఇది పుష్యమాసంలో చివరి రోజు. తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోళంగి అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఇదే ఈ 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య. కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బుకు లోటు అనేది రాదు. ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా, అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు. అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద ఒలకనిచ్చేవారు కాదు. ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు. అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతూ ఉన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో, ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ బియ్యం రమ్ములో అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు, మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు. ఈ అద్భుతమైన అమావాస్య రోజున ఇంట్లో ఈ 2 కలిపి ధూపం వేస్తే చాలు, కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. మీ ఇల్లు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లోని దరిద్ర బాధలన్నీ పోతాయి. ఈ 2 కలిపి మీ ఇంట్లో ధూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఈ 2 కలిపి ధూపం వేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈ అమావాస్య రోజు ఆ ధూపం ఎలా వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ అమావాస్య రోజు ఈ 2 కలిపి ధూపం వేసుకోవటం వలన అద్భుత ఫలితాలు రావటాన్ని స్వయంగా మీరే గమనించగలుగుతారు. అలాగే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మన కష్టాలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో ఈ ధూపాన్ని వేసి చూడండి. ఈ 2 కలిపి ధూపం వేయటం వలన వచ్చే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాము. అమావాస్య వచ్చిందంటే చాలామంది రకరకాల అపోహలు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అమావాస్య రోజు బయటకు రారు. కొంతమంది కొన్ని పనులు చేయరు. కానీ నిజం ఏమిటి అంటే అమావాస్య అనేది చాలా వరకు చెడును తొలగిస్తుంది. మంచిని మన ఇంట్లోకి తెస్తుంది.
ఈ అమావాస్య మనకు ఉండే ఎలాంటి చెడునైనా సరే తొలగించేస్తుంది. ఎలాంటి దిష్టి దోషాలనైనా సరే, నెగిటివ్ ఎనర్జీని అయినా సరే, పెద్ద పెద్ద కష్టాలను అయినా ఈ అమావాస్య లాగేసుకుంటుంది. మనమంటే గిట్టని వారు చేసే చెడు ప్రయోగాలను మనం అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు. అలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ ఇంటి పరంగా కానీ, శారీరక పరంగా కానీ, మనకు ఉండే ఇబ్బందుల పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు. అంటే మా ఇంట్లో ఏదో జరుగుతుంది, ఇంట్లో చాలా పరిహారాలు చేస్తూ ఉన్నాము, పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది, తర్వాత మళ్ళీ అన్నీ మామూలే, అన్నీ సమస్యలే వస్తూ ఉన్నాయి, ఈ బాధలన్నీ పోవాలంటే ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలా సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలను తొలగించేస్తుంది. అంతేకాదు ఈ తిథి వారం అద్భుతంగా కలిసి వచ్చాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అంతేకాదు 100% ఫలితం వస్తుంది. అంటే ఈ అమావాస్య రోజు ఈ రెండూ కలిపి ధూపం వేసుకోవటం వలన ఇంట్లో చాలా వరకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇళ్లల్లో బాత్రూమ్స్ ఉంటున్నాయి. మనం బయటంతా తిరిగేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాము. దాని వలన నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది. సరాసరి ఇంట్లోకి వస్తూ ఉన్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము. అలాగే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, చెడ్డవాళ్ళు వస్తూ ఉంటారు. వారి వెంటే తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రకరకాల నెగిటివ్లు ఇంట్లోకి వచ్చి విపరీతంగా సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక కష్టాలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎందుకు జరుగుతూ ఉందంటే మన ఇంటికి వచ్చిన వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది. దాని వలన కష్టాలు వస్తాయి. పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు. మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయటం వలన మా ఇంట్లోకి చెడు రాదని, నెగిటివ్ రాదని, మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మన పూర్వీకులు ఋషులు వారానికి ఒక్కసారి ఇంట్లో ధూపం వేసుకునేవారు, లేదా 3 రోజులకు ఒక్కసారి ధూపం వేసేవారు. అలా వేసుకోవటం వలన నెగిటివ్ ఎనర్జీ రాదని, ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని, ఇల్లు బాగుంటుందని, పిల్లలు మాట వింటారని, మంచి జరుగుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే ఇంట్లో ఇలా ధూపం అనేది వేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మన ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఏవైనా ప్రయోగాలు చేసినా మీ ఇంటిపై పని చేయవు. అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ధూపమే కదా అని చాలామంది చులకనగా భావిస్తూ ఉంటారు. కానీ ధూపం వేసుకోవటం వలన చాలా వరకు ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు కానీ, నకారాత్మక శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ మీ ఇంట్లోకి రాలేవు. ఒకవేళ మనం బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు. అంత శక్తివంతమైనది ఈ పరిహారం. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసిన వస్తువులు ఏమిటి అంటే వేప ఆకు. అంటే వేపాకులను ఎండబెట్టి ఆ ఆకులను పొడి చేసి ఉంచుకోండి. ఆ వేపాకు అనేది ఇంట్లోకి అద్భుతాలను తీసుకొని వస్తుంది. అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే కర్పూరం లేదా కర్పూరం పొడి. కర్పూరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కర్పూరం చెడును తీసివేయడానికి వాడే అద్భుతమైన పదార్థం. ఇలా ఈ రెండింటినీ తీసుకొని గుగ్గిలంతో కలిపి ధూపం వేయాలి. ముందు ధూపం వేసే పాత్రలో గుగ్గిలం, వేప ఆకులు, కర్పూరము ఈ 3 వేసి అగ్గి ముట్టించాలి. ఇలా ముట్టించగానే పొగ వస్తుంది. ఆ పొగను ఇంట్లో మూలమూలల్లో కూడా చూపించండి. ఇలా ఈ అమావాస్య రోజు ధూపం వేయటం వలన ఇంట్లో తెలియని దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు వెళ్ళిపోతాయి. అద్భుత ఫలితాలు వస్తాయి. మీ జీవితం అనేది మారిపోతుంది. కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. అంతేకాదు మాకు ధనం కలిసి రావాలి, ధన సమస్యలు పోవాలి, వద్దన్నా డబ్బు వస్తూనే ఉండాలని కోరుకునేవారు ఈ రెండింటితో పాటుగా 2 లవంగాలను కూడా ధూపంలో వేయండి. ఇలా వేస్తే తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ధన సమస్యలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ధూపం వేయండి. ఇలా ధూపం వేసుకోవటం వలన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి.
చిటికీ మాటుకు జబ్బు పడుతూ ఉన్నా, పిల్లలు అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నా, ఎప్పుడూ కూడా జ్వరాలతో బాధపడుతూ ఉన్నా, ఏదో ఒక సమస్య వస్తున్నా, విపరీతమైన సమస్యలను ఎదుర్కొనేవారు ఖచ్చితంగా ఇలా ధూపం వేసుకోండి. ముఖ్యంగా విపరీతమైన కష్టాలను ఎదుర్కొనేవారు, ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడేవారు, అలాగే నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి. ఇలా ధూపం వేయటం వలన మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు. మీకు 100కు 100% ఫలితాలు వస్తాయి. ధూపం వేస్తే మీకు వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఏమైనా శరీరానికి సంబంధించిన జబ్బులు ఉన్నా కానీ, పిల్లలకు జ్వరాలు రావటం కానీ, పిల్లలు మాట వినకుండా మొండిగా ఉన్నా కానీ, అలాంటి వాటి నుండి సులభంగా బయటపడడానికి ఈ ధూపం పరిహారం బాగా పనికి వస్తుంది. సమస్యలన్నిటి నుండి బయటపడతారు. అంత బాగా ఈ ధూపం పరిహారం ఉపయోగపడుతుంది. కర్పూరం, వేప ఆకులు ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా దొరుకుతుంది. కనీసం ఆ సాంబ్రాణి మట్టి మూకుల్లో బొగ్గుల మీద వేసి ధూపం వేయండి. ఆ సాంబ్రాణి ధూపాన్ని ఒక్కసారి ఇల్లంతా చూపించండి. ఇలా సాంబ్రాణి ధూపం వేసిన చక్కని ఫలితాలు వస్తాయి. ఈ సాంబ్రాణి ధూపం కూడా బాగా ఉపయోగపడుతుంది. సాంబ్రాణితో ధూపం వేసే ముందు అందులో 2 యాలుక్కాయలను వేసి ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మూలమూలల్లో ఉన్న చెడు మొత్తం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మీ మాట వింటారు. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. చాలా వరకు మంచి జరుగుతుంది. ఈ ధూపం వేసుకోగానే పెద్ద బరువు తగ్గిపోయినట్టు అనిపించటం, మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతాలు రావటం, రాత్రి చక్కగా నిద్ర రావటం, మనసుకు ప్రశాంతంగా అనిపించటం జరుగుతుంది. అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు ఇలా ధూపం వేయండి. ఆ సమయంలో ధూపం వేస్తే వెంటనే చెడంతా పోతుంది. మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. సకల శుభాలు కలుగుతాయి. ఇలా ధూపం వేయటం వలన ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి చక్కగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కనుక వర్షం కురిపిస్తుంది. కనుక అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఈ విధంగా ధూపం వేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ధూపం వేస్తే చాలా మంచిది. ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, ధనపరమైన సమస్యలు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో అది వేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే కొత్త వస్త్రాన్ని, ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి. జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 రూపాయల చిల్లరను వేయండి. చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో 11 రూపాయల కాయిన్స్ వేయండి. అంతా చిల్లరనే వేయండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలైనా సరే, 5 రూపాయల బిళ్ళలు, ఇలా అంతా చిల్లరే వేయండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి. లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 7 లవంగాలను వస్త్రంలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక
11 రూపాయి నాణాలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము, నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి. బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి. అంతే. ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను, వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. 11 రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఒకసారి వాడిన వస్త్రాన్నే 3 సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ధనధాన్యాలకు లోటు రాదు. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.